హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆలు, పసుపు, అల్లం హార్వెస్ట్ చేసుకున్నాక గ్రో బ్యాగ్లో మట్టి అంతా ఇలా నీడకి 2-3 రోజులు ఆరబెడతాను. ఇందులోనే 2 సంవత్సరాలు పాతబడిన కుండీల్లో మట్టి కూడా తీసేసి ఇలా ఆరబెట్టుకుంటాను. ఇలా ఆరబెట్టడం మూలాన నీడలో అందులో ఉన్న ఎర్త్ వామ్స్కి హాని జరగదు. ఎండలో ఆరబెడితే ఎర్త్ వామ్స్ చచ్చిపోతాయి. అందుకని నీడలోనే ఆరబెడతాను. ఇవి ప్రూనింగ్ చేసుకున్నాక పక్కన పెట్టుకున్న ఆకులు, కొమ్మలండి. ఫర్టిలైజర్ లాగా బాగా పనిచేస్తాయి ఇవి కూడాను. ఇది 4 సంవత్సరాల పాత బ్రహ్మకమలం మొక్క. ఇప్పుడు దీని మట్టి కూడా మార్చేసేసి రీపాటింగ్ చేసుకుంటున్నాను. ఇలా 2-3 రోజులు మట్టి ఆరబెట్టుకున్నాక అందులో మన దగ్గర పూజకు వాడిన పువ్వులు లేదా ఎండిపోయిన పువ్వులు, కిచెన్ కంపోస్ట్ ఎరువు, ఇవి పార్క్లో నుంచి కలెక్ట్ చేసుకున్న ఎండు వేపాకులండి. ఇవి పార్క్ వాళ్ళని అడిగితే మనకు ఫ్రీగానే ఇస్తారు. ఇందులో కొద్దిగా కోకోపీట్, కొద్దిగా బూడిద. ఇవి కూడా బయట రొట్టెలు అమ్మే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారు మనకి. ఇది కోడిగుడ్డు పొట్టుని ఎండబెట్టి మిక్సీ చేసుకున్న పౌడర్ అండి. అన్నీ వేసుకున్నాక పారతో బాగా కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టుకున్న మట్టి మిశ్రమాన్ని మన కావాల్సిన కుండీల్లో డ్రైన్ హోల్స్ దగ్గర రాళ్ళని పెట్టి ఆ పైన కొద్దిగా మట్టి, ఆ పైన ఎండిపోయినాయి కానీ పచ్చి ఆకులు లేదా కొమ్మలను వేసుకుని దానిపైనుంచి ఫుల్ మట్టి నింపేసుకోవాలి. ఇలా నింపినాక ఇమీడియట్గా మీరు మొక్కలను కానీ గింజలను కానీ పెట్టుకోకూడదు. వాటిని కూడా 2-3 రోజులు అలా వదిలేసేయాలి. వదిలేసిన తర్వాతే మొక్కలు నాటుకుంటే మొక్కలకి చాలా బలం అండి ఇది. మళ్ళీ 1 నెల వరకు మనం ఏ ఎరువులు ఇవ్వక్కర్లేదు. ఇదే కనుక మీరు ఆలు, పసుపు, అల్లం నాటుకోవాలనుకుంటే ఈ మట్టి మిశ్రమం ఒక వంతు ఇసుక, ఒక వంతు కోకోపీట్, ఆ 3 కలిపి గ్రో బ్యాగ్లో కానీ మీరు ఎందులో పెట్టాలనుకుంటున్నారో అందులో వేసి అప్పుడు నాటుకోవాలి. దుంపలు నాటుకునే కుండీల్లో నీళ్లు నిలవ ఉండకూడదండి, అందుకనే ఇసుక కలుపుతాము. కోకోపీట్ ఏంటంటే మట్టిని లూజ్గా ఉంచుతుంది, వేర్లు బాగా స్ప్రెడ్ అవుతాయి. దుంపలు నాటుకున్నాక 15 రోజులకో నెలకో కిచెన్ కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ వేసుకుంటే పంట బాగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.